ఇప్పుడు మరిన్ని రాష్ట్ర వ్యాప్త వార్తలు సంక్షిప్తంగా వేగంగా చూద్దాం. ప్రభుత్వం కేటాయించిన తల్లిబిడ్డ వాహనాలను అనకాపల్లి జిల్లా నర్సీపట్నం ప్రాంతీయ ఆసుపత్రి వద్ద స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు కొబ్బరికాయ కొట్టి లాంఛనంగా ప్రారంభించారు. ఆసుపత్రిలోని సేవలు వినియోగించుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. నర్సీపట్నం ప్రాంతీయ ఆసుపత్రిపై కొంతమంది అసత్య ప్రచారం చేయడం తగదని స్పీకర్ అయ్యన్న పాత్రుడు అన్నారు. చేనేత పరిశ్రమకు ప్రోత్సాహాన్నిచ్చేందుకు నేతన్న సేవలో పథకం తోడ్పడుతుందని బాపట్ల జిల్లా చీరాల ఎమ్మెల్యే కొండయ్య అన్నారు. చీరాల మండలం ఈపురుపాలెంలో జరిగిన కార్యక్రమంలో సీఎం చంద్రబాబు చిత్రపటానికి చేనేతలతో కలిసి ఎమ్మెల్యే పాలాభిషేకం చేశారు. అర్హులైన అందరికీ ఈ పథకం అమలయ్యేలా చూస్తామన్నారు. చీరాల నియోజకవర్గంలో అన్ని వర్గాల ప్రజల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేస్తున్నామన్నారు. విశాఖ కింగ్ జార్జ్ ఆసుపత్రిలో జూనియర్ వైద్యులు విధులు బహిష్కరించారు. తమ న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలంటూ సూపరింటెండెంట్ కార్యాలయం ముందు ధర్నా చేశారు. అనంతరం ఆంధ్ర మెడికల్ కాలేజ్ వరకు ర్యాలీ చేసిన జూడాలు ప్రభుత్వం తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. పెరిగిన ధరలకు అనుగుణంగా స్టైఫండ్ చెల్లించాలన్నారు. వైద్యుల ఉద్యోగ విరమణ వయసు పెంపును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఎన్టీఆర్ జిల్లా విసనపేట మండలం కలగర గ్రామంలో ఓ ఇంట్లో భారీ చోరీ జరిగింది. కలగర గ్రామానికి చెందిన పోస్ట్ మాస్టర్ పసుపులేటి శ్రీనివాసరావు ఇంట్లోకి చొరబడిన దుండగులు భారీగా బంగారు ఆభరణాలను అపహరించిపోయారు. విషయం తెలుసుకున్న విసనపేట పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నారు. క్లూస్ టీం సహాయంతో ఆధారాలు సేకరించారు. ఆచార్య ఇంజనీరింగ్ విశ్వవిద్యాలయం వీసీ సత్యనారాయణ శాస్త్రవేత్తల బృందం కలిసి క్షేత్రస్థాయిలో ఎల్నినో పరిస్థితులను పరిశీలిస్తున్నారు. అనంతపురం జిల్లాలో క్షేత్రస్థాయికి వెళ్లారు. పంటల పరిస్థితి, బోర్బావుల్లో అందుబాటులో ఉన్న నీటి గురించి రైతుల వద్ద నుంచి సమాచారం తీసుకుంటున్నారు. బోర్లు ఎండిపోయాయని, పంట మధ్యలోనే ఎండుతోందని రైతులు వాపోయారు. కర్నూలులో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో విద్యార్థులు జాతీయ జెండాతో ప్రదర్శన చేశారు. భారతదేశ గొప్పతనాన్ని కాపాడాలని, దేశ ఔన్నత్యం విద్యార్థులకు తెలియజేసే విధంగా ర్యాలీ చేపట్టినట్లు కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు తెలిపారు. ఎగ్జిబిషన్ మైదానం నుంచి కొండారెడ్డి బురుజు వరకు ఈ ర్యాలీ కొనసాగింది. తూర్పుగోదావరి జిల్లా దేవరాపల్లి మండలం ఎర్నగూడెంలో చానాకుంట చెరువులో మత్స్యకార సంఘం సభ్యులు శ్రమదానం చేస్తూ ఉండగా భారీ పింజరిగుంట పాము కనబడింది. కూలీల మేరకు దూకడంతో వారంతా పరుగులు తీశారు. అంతా కలిసి పామును హతమార్చారు. పామును చూసేందుకు జనం పెద్ద ఎత్తున తరలివచ్చారు. వాల్తేరు రైల్వే డివిజన్ విభజన తర్వాత రాయగడ డివిజన్కు కేటాయించిన ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. తమకు దక్కాల్సిన హక్కులు, నిబంధనలు ప్రకారం అవకాశాలు కల్పించాలని కోరుతూ విశాఖలోని డీఆర్ఎం కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు. అనంతరం వారు రైల్వే ఉన్నతాధికారులకు వినతిపత్రం అందజేశారు. నిబంధనల ప్రకారం తమకు రావాల్సిన న్యాయమైన అవకాశాలను కల్పించాలని డిమాండ్ చేశారు.